హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివ సుబ్రహ్మణ్యం. గత కొన్ని రోజుల నుంచి కూడా మనం సోషల్ మీడియాలో న్యూస్ లో ఏడ చూసుకున్నా కూడా ట్రెండింగ్ లో ఎవరు ఉన్నారంటే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాడు. కానీ ఈ రోజు సినిమా వాళ్ళు ఎవరైతే ఐబొమ్మ రవి పైన ఇంతగానో విరుచుక పడుతున్నారో మరి ఈ రోజు మన నేటి రాత్రిలో రాబోయే స్టోరీ దేని గురించి అంటే ఐబొమ్మ రవి ప్రమాదకరమా లేదా సినిమా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్తాన్ని వాళ్ళ కష్టాన్ని పీడ్చుక తింటూని వాళ్ళ హక్కుని ఎవరైతే చిదిమేస్తున్నారో మరి వాళ్ళు ప్రమాదకరమా ఒక్కసారి ఆలోచించండి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్ని ఎపిసోడ్లు చిత్రపురి కార్మికులకు సంబంధించి వాళ్ళ ఇల్లులు కానివ్వండి వాళ్ళ హక్కులు కానివ్వండి దాని గురించి మాట్లాడింది నేటి రాత్రి ఒక్కటే. మరి ఈ రోజు ఈ టాపిక్ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే మనకు ఒక లెటర్ రావడం జరిగింది. నేను ఆ లెటర్ ని కూడా మొత్తం మీకు చదివి దాంట్లో ఉన్న సారాంశం ఏంది, ఎవరెవరు ఆ పెద్దలు ఎవరెవరు, ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు, ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కార్లు కొనుక్కోవడానికి బిల్డింగ్లు కొనుక్కోవడానికి ఎట్లా వాడుకున్నారు ఏందనేది మొత్తం మాట్లాడదాం. అందుకే నేను ముందే చెప్తున్నా ఏంటంటే కంపల్సరీ వీడియోని మొత్తం చూడండి. అది ఎంత లేట్ అయినా ఎంత వీడియో పెద్దనే ఉంటది, కొంచెం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి. ఎవరెవరు అరాచకాలు ఎట్లున్నాయి ఇంకా మళ్ళీ ఎపిసోడ్ 1, 2, 3గా ఒక్కొక్కరి చిట్టా కూడా నేటి రాత్రి బయట పెడుతుంది. సో అప్డేట్స్ కూడా మీకు ప్రతి ఒక్కరి రావాలంటే ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపకంలో తెలపండి నిజంగా చిత్రపురి ప్లస్ అట్లనే సినీ కార్మికులకు అన్యాయం జరుగుతుందా లేదా. నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ కార్మికులకు ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. వాళ్ళ ఓట్లను వాడుకుంటున్నారు, వాళ్ళ నమ్మకాన్ని వాడుకుంటున్నారు, వాళ్ళను నమ్మించి జీవోలలో ఏడ చూసుకున్నా కూడా మేనిఫెస్టోలలో కూడా మీకు మంచి చేస్తాము మీకు లాభం చేకూరుస్తామని చెబుతున్నారు నాయకులు కానివ్వండి. ఎవ్వరు కూడా ఇప్పటిదాకా వీళ్ళ గురించి ఆలోచించిందే లేదు. అదే ఇంకేందంటే గత కొన్ని సంవత్సరాలుగా నేటి రాత్రి సినీ కార్మికులపై వాళ్ళ ఇల్లు కోసం వారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా పత్రికలో మనం ప్రచారిస్తానే ఉన్నాం. పత్రిక తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఆ విషయాలన్నీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు కానివ్వండి మంత్రులకు ఎమ్మెల్యే నాయకులకు అందరికి కూడా ఎవరెవరి హస్తం ఏమున్నది ఏందన్నది కూడా అన్ని నేటి రాత్రి తెలియజేస్తా ఉన్నది. అందులో భాగంగా ఎన్నో వార్తల్ని ఇన్వెస్టిగేషన్ చేసి చిత్రపురిలో జరిగిన అక్రమాలను బయటికి తీయడం కూడా జరిగింది. అదే అంటున్నా ప్రభుత్వాలు మారిన నాయకులు మారిన చిత్రపురి సినిమా కార్మికుల జీవితాలు మాత్రం ఇప్పటి వరకు కూడా మారలేదు. అవునా కాదా ఒక్కసారి వీడియో చూస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కామెంట్ పెట్టండి. నిజంగా మీకు బాధలు ఉన్నాయా లేవా అనేది కూడా పెట్టండి. చూసేటోళ్ళకు కామెంట్ చూసేటోళ్ళకి తెలుస్తుంది కదా. అందరూ సినీ పెద్దలు అని చెప్పుకునే గద్దలు కార్మికుల ఓట్లతో గెలిచిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా సిగ్గుపడాలి. ఎవరైతే వీళ్ళ ఓట్లు కార్మికుల ఓట్లు అడ్డు పెట్టుకొని గెలిచినరో వాళ్ళందరి నమ్మకాన్ని కూడా మీరు మీ సైడ్ తిప్పుకొని ఓట్లు అడుక్కొని గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం. గత 10 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఏం చేయలేదు. మరి ప్రజాప్రభుత్వం చేస్తుంది, మమ్మల్ని కాపాడుతుంది, మాకు ఇల్లు ఇస్తుంది అనే ఒక నమ్మకంతో మీ అందరికీ కూడా ఓట్లేసి ఈ రోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా కార్మికుల కష్టం ఉన్నది. కార్మికుల ఓట్లతోనే ఈ రోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి కూడా వచ్చింది. ఇది ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర్ గారు, కోమటిరెడ్డి గారు కూడా మీరందరూ ఒకసారి ఆలోచించాలి. సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారు, ఇలా సీఎం గారు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి దీనిపైన స్పందించి మరి మీరు కూడా సైలెంట్ గా ఉంటారా లేదా మాకెందుకులే అని చెప్పి ఊకుంటారా ఏందనేది ఒకసారి చూడాలి. మిమ్మల్ని నమ్మే ప్రజాప్రభుత్వాన్ని వీళ్ళందరూ కూడా గెలిపించడం జరిగింది. మొన్న జూబ్లీ హిల్స్ లో కూడా అంత మెజారిటీ రావడానికి కారణం సినిమా కార్మికులే. జూబ్లీ హిల్స్ లో ఆల్మోస్ట్ కొన్ని వేల ఓట్లు ఉన్నాయి. 20,000కు పైగా ఓట్లన్నీ కూడా సినిమా కార్మికులకు చెందినయే. ఏదో చేస్తారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, నవీన్ యాదవ్ గారు వస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పి నమ్మి మిమ్మల్ని ఓటేసిండ్రు. మరి ఓటేసిన వాళ్ళను ఆ నమ్మకాన్ని మీరు అట్లనే నిలబెట్టుకుంటారా లేదా ఏందనేది కూడా చూడండి. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎందరో రాజకీయ నాయకులు వచ్చినా కార్మికుల ఆశ చూపించి ఓట్లు దండుకుని గెలిచిన వారి ఆశలతో ఆటలాడుకుంటున్నారు. ఫస్ట్ నుంచి ఇదే జరుగుతున్నాడా. అక్రమంగా నిర్మించిన రో హౌజ్లు ఇంకా ఎవరైతే ఈ LIG MIGలలో అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసి అసలైన కార్మికులు ఎవరు
వాళ్ళకు ఇల్లులు వెళ్లేలాగా చూడండి. ఇది అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా అందరూ ఇల్లుల కోసం ఇంత బాధపడతా ఉన్నారు. సో ఇంకోటి కూడా మనం ఫైట్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి. ఏంటంటే ఈ అక్రమంగా నిర్మించిన రో హౌస్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కూలగొట్టి అక్కడ అపార్ట్మెంట్లు నిర్మిస్తే 2000 మందికి పైగా ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లులు వస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసిన రో హౌస్లు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా మనం వార్త రాసినప్పుడు అక్కడ ఉన్న టీపీఓ గారు కూడా రెస్పాండ్ అయ్యి అక్కడ పోయి కూలగొట్టడం జరిగింది. మరి అక్కడ అవి తీసేస్తే ఆ రో హౌస్ లలో తిప్పి కొడితే 200 మంది ఏమో ఉన్నారు, 225 మంది ఏమో ఉన్నారు. ఆ ల్యాండ్ అంతా కూడా క్లియర్ చేసేసి ఆడ అపార్ట్మెంట్లు కడితే 2000 మందికి కూడా ఇల్లులు దక్కే అవకాశం ఉంటది. మరి దీనిపైన ఎందుకు స్పందిస్తలేరు? చిత్రపురిలా ఎన్ని వందల కోట్ల స్కామ్ జరుగుతున్నది అనేది ఒక్కసారి చూడండి. దానికి సంబంధించే ఒక పెద్ద మనిషి ఒక లెటర్ పంపడం జరిగింది నేటి రాత్రికి. ఆ లెటర్ ని కూడా ఇప్పుడు నేను మీకు చదివిస్తా. అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. దాంట్లో ఇంకొక మనిషికి సంబంధించి కూడా ఉన్నది. దీంట్లో వామో డైరెక్టర్లు ఉన్నారు, కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు. వాళ్ళందరి చిట్టా ఎవరెవరు ఎంత తీసుకున్నారు ఏందనే దానిపైన కూడా ఇప్పుడు లెటర్ మొత్తం నేను మీకు చదివిస్తా. మనకు వచ్చిన లెటర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మీకు డిస్ప్లేలో పెడతా. డిస్ప్లేలో పెట్టి ప్లస్ నేను కూడా మొత్తం చదివిస్తా. చదివి మరి దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతారు, మరి గవర్నమెంట్ దీనిపైన ఏం చర్యలు తీసుకుంటుంది ఏందనేది కూడా ఒకసారి చెప్పాలి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈ లెటర్కి వచ్చిన సారాంశం అన్ని చూసి ఇంకా మన ఇన్వెస్టిగేషన్ టీం చేసినది ఏదైతే ఉందో దానిపైన ఒక్కొక్క చిట్ట ఎవరెవరైతే ప్రొడ్యూసర్లు కానివ్వండి దాంట్లో ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మరి దీన్ని ఎట్లా దోచుకు తింటున్నారు ఏందనే దానిపైన ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్ కూడా మనం మాట్లాడుకుందాం. అందుకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చిత్రపురిలో జరుగుతున్న అక్రమాలు నేటి రాత్రి వెలికి తీయడం జరిగింది. అయినా అక్కడ ఉన్న సినీ పెద్దలు అని చెప్పుకునే గద్దలు మాత్రం ప్రభుత్వంలోని రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను ఆర్థిక బలంతో కమ్మేసుకుంటూ వస్తున్నారు. చివరికి ప్రజాప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని కార్మికులకు ఒక ఆశ ఉంది. ఆ ఆశను వమ్ము చేయకుండా న్యాయం చేయాలని మీ నేటి రాత్రి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నది. మేమైతే ఇక బీఆర్ఎస్ ఇప్పుడు లేదు కాబట్టి మేము బీఆర్ఎస్ పైన ఏం మాట్లాడదలుచుకోలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మేము ప్రజాప్రభుత్వం మరి దీన్ని చేస్తుంది, కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి ప్రజాప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ఏందనేది చూడాలి. సో బొంగడాల వీరనాయుడు అని చెప్పి మనకు నేటి రాత్రికి లెటర్ పంపడం జరిగింది. మరి ఆ లెటర్లు ఏమున్నది, మరి ఇన్ని రోజులు మాట్లాడని మనిషి ఇప్పుడు ఎందుకు వచ్చిండు బయటికి అనే దానిపైన కూడా మాట్లాడుకుందాం. ఒక స్కామ్ చేసినప్పుడు ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి అయితే బయటపడక తప్పదు. మరి ఏమున్నది అలా అంటే మొత్తం ప్రతి ఒక్కరు వీడియోని మొత్తం చూడండి. ఇంకా అరగంట మీరు ఇక్కడ టైం స్పెండ్ చేస్తే చిత్రపురిలో ఎంత అవినీతి జరుగుతుంది ఏందనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసి వస్తుంది. సో బొంగడాల వీరనాయుడు సన్ ఆఫ్ పాపారావు నా పేరు మీద ఉన్న యువర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ రిజిస్ట్రేషన్ కొందరు కావాలని నాతోని చేయించడం జరిగినది. కావున యువర్స్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఓనర్ గా మాత్రమే ఉన్నాను, కానీ నాకు పేమెంట్ చెల్లించి మొత్తం కొందరు మాత్రమే తీసుకోవడం జరిగినది. ఈ పర్సన్ ఎవరైతే వీరానాయుడు అని ఉన్నాడో యువర్స్ కన్స్ట్రక్షన్స్ అనేది ఒకటి ఈయన పేరు పైన తీసిండ్రు. ఎవరు తీసిండ్రు ఏందనేది కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఈ కంపెనీ వచ్చేసి ఈయన పేరు ఒక్కటే వాడుకుంటున్నారు. ఆ కంపెనీ పైన ఈయన పేరు పైన కంపెనీ పెట్టి జస్ట్ వాడుకుంటున్నారు అంతే. వాడుకొని ఏం చేస్తున్నారు, ఆ కంపెనీ పేరు వాడుకున్నందుకు ఆయనకు 5% గుడ్ విల్ ఏదైతే ఉందో అది ఇస్తున్నారు. సో దాని గురించి కూడా మనం ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దాం. నా పేరు మీద కంపెనీ వాడుకున్నందుకు నాకు 5% గుడ్ విల్ మాత్రమే ఇస్తామని నమ్మి పలికించి నన్ను మోసం చేయడం జరిగింది. కావున నాకు ఈ అడ్వాన్స్ లకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను. సో ఈ చిత్రపురిలో ఉన్న ఇది LIG ఇవన్నీ వీటికి సంబంధించి ఆ అడ్వాన్స్లు ఏవైతే ఉన్నాయో నాకు సంబంధం లేదని చెప్పి ఎవరు ఈ వీరానాయుడు చెప్తా ఉన్నాడు. యువర్స్ కన్స్ట్రక్షన్స్ అనేది ఒకటి ఆయన పేరు పైన తీసి దాంట్లో ఓన్లీ పేరు వాడుకున్నందుకు 5% గుడ్ విల్ ఇస్తాము, మరి ఆ అడ్వాన్స్ లకు నాకు ఇప్పుడు ఏ సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఈయనను మోసం చేసిండ్రు. ఎవరు మోసం చేసిండ్రు వెళ్దాం ఇంకా డెప్త్ గా. మరి లోపల ఏం రాసిండు ఏందన్నది కూడా చెలవాలి కదా. సో అక్కడ పెడుతున్నాను, ఇక్కడ నేను మీకు చదివి వినిపిస్తున్నా. ఓకే, నేను పిపి రాజు గారి కంపెనీ ఆధ్వర్యంలో LIG యందు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణము కొరకు నేను చిత్రపురకు రావడం జరిగినది. ఎవరు ఈ వీరనాయుడు అనే పిపి రాజు గారి కంపెనీ ఆధ్వర్యంలో LIG లో జరిగే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు చిత్రపురికి ఈయన రావడం జరిగినది. చిత్రపురికి వచ్చినాక ఏమైంది, LIG కమర్షియల్ కాంప్లెక్స్ అడ్డేటప్పుడు అంటే LIG కాంప్లెక్స్ నా ఆధ్వర్యంలో జరిగింది. ఆయన ఆధ్వర్యంలో LIG కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది జరిగింది. అప్పుడు నేను పిపి రాజు గారి కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను అని చెప్పి ఈయన చెప్పిండు. ఏంది, ఈ వీరనాయుడు అనే పిపి రాజు గారి కంపెనీలో ఎంప్లాయీగా
పని చేస్తున్నాడు. అంటే ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎంత ఉండదు జీతం, మహా అంటే వేలల్లోనే ఉంటుంది, లక్షలలో అయితే ఏముండదు. అప్పుడు మనం చూసుకున్నట్లయితే సరే వేలల్లోనే ఉన్నదని అనుకుందాం. ఓకే, ఇది పెట్టుకోండి జస్ట్ పక్కకు. అప్పుడు నాతో అప్పటి చిత్రపురి అకౌంటెంట్ మహానంద రెడ్డి గారికి చిత్రపురి కమిటీ సభ్యులతో పరిచయం ఏర్పడినది. ఓకే, ఎవరు చిత్రపురి అకౌంటెంట్ ఎవరైతే ఈ మహానంద రెడ్డి అనేట ఉన్నాడో ఆయనకు ఈ కమిటీ సభ్యులతో ఫ్రెండ్షిప్ అయిందంట. మరి ఫ్రెండ్షిప్ అయినాక ఏమైంది, అప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ 7.5 కోట్ల కాంట్రాక్టర్ కు ఇచ్చి వారి నుండి 80 లక్షలు కమిటీ వారికి ఇవ్వాలని మహానంద రెడ్డి గారు తీసుకోవడం జరిగినది. ఇక్కడ ఉంది, ఇక్కడనే ఉన్నది. షాపింగ్ కాంప్లెక్స్ 7.5 కోట్ల కాంట్రాక్టర్ కు ఇచ్చి వారి నుండి 80 లక్షలు కమిటీ వారికి ఇవ్వాలని మహానంద రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. 2016లో చిత్రపురి అధ్యక్షులు వెంకటేష్ గారు ఎవరున్నారు అప్పుడు 2016లో చిత్రపురి అధ్యక్షులు వెంకటేష్ గారు నన్ను కలవమన్నారు అని మహానంద రెడ్డి గారు పిలిచి చిత్రపురిలో IVRCL ఆధ్వర్యంలో ఇక్కడ HIG డూప్లెక్స్ MIG పనులు చేయాలని ఈయనతో మాట్లాడిండ్రంట. ఎవరు, ఈ వీరనాయుడు అనే ఆయనతో మాట్లాడినట. నాకు కంపెనీ లేదు అని చెప్పిండి. నాకు కంపెనీ లేదు అని చెప్తే అప్పుడు ఏం చేసిండ్రు, సరే మీ పేరు పైన కంపెనీ ఓపెన్ చేయండి, మీకు గుడ్ విల్ ఇస్తామని చెప్పి ఆయన నమ్మించిండ్రు. సో మొత్తానికైతే ఆయన నమ్మించి యువర్స్ కన్స్ట్రక్షన్ అని ఏదైతే ఉందో అది ఓపెన్ చేయించిండ్రు. ఆ పెద్ద మనిషితో ఓపెన్ చేయించిండ్రు. చేయించి ఈ HIG డూప్లెక్స్ MIG ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయనతోని కన్స్ట్రక్షన్ చేపిద్దామని చెప్పి ఆయన కంపెనీ పేరు పైన చేపిద్దామని చెప్పి యువర్స్ కన్స్ట్రక్షన్ అనేది ఓపెన్ చేసిండు. సరే ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసినాక ఏమైంది, అప్పుడు నా MIG ఇవ్వకుండా HD మాత్రమే యువర్స్ కన్స్ట్రక్షన్స్ పేరు మీద చేయడం జరిగింది. మరి MIG ఎటు పోయింది చూద్దాం, అది కూడా చూద్దాం. అప్పుడు MIG కూడా నాలాగే అక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునే ఓబులేసు అనే వ్యక్తి పేరు మీద కంపెనీ ఓపెన్ చేసి MIG పనులు చేసుకున్నారు. అంటే ఒక స్కామ్ ని వీళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తున్నారో చూడండి. ఏంది, అక్కడ పని చేసే ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునేట ఒక ఆయన పేరు పైన కంపెనీ ఓపెన్ చేసి ఆ MIG ఏదైతే ఉందో ఆయన పేరు పైన నడిపించిండంట. సేమ్ ఇక్కడ వీరనాయుడు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఒక ఎంప్లాయీ లెక్కన వచ్చిండు. ఆడ సంబంధాలు ఏర్పడి ఈయనని తీసుకొచ్చి ఒక కంపెనీ చేసి ఏది యువర్స్ కన్స్ట్రక్షన్ అనేది ఓపెన్ చేయించి ఆయనతోని ఈ పనులు చేయించుకోవడానికి సాధ్యపడిండ్రు. అంటే స్కామ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, మరి స్కామ్ స్టార్ట్ చేసినాక ఎట్టెట్లా పేమెంట్స్ ఎవరికి పోయినా ఏంటనే కూడా చూద్దాం. ఆ తర్వాత 2017లో IVRCL వెళ్ళిపోయిన తర్వాత యువర్స్ కన్స్ట్రక్షన్ పేరు మీద డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేసి MIG HDలు చిత్రపురి అధ్యక్షులు పేర్లు వినండి కరెక్ట్ గా చూసుకోండి, కొమర వెంకటేష్, వినోద్ బాల, మహానంద రెడ్డి గారు నా పేరు మీద చేసుకోవడం జరిగినది. అసలు ఇలా అడ్వాన్స్లు తీసుకోవడం తప్పు అని నేను ఎన్నిసార్లు మందలించినా కూడా మారలేదు. ఎవరు, వినోద్ బాల, కొమర వెంకటేష్, మహానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ పెద్ద మనిషి ఎంత చెప్పినా కూడా అడ్వాన్సులు తీసుకోవడం ఏదైతే ఉన్నదో కరెక్ట్ కాదని చెప్పినా కూడా ఏం లేదంట. అప్పుడు ఈయనకి ఆరోగ్యం బాగాలేక అసలు కంపెనీ సైడ్ వెళ్ళలేదంట. అప్పుడు నా పేరు మీద ఉన్న కంపెనీలోకి వినోద్ బాల గారు గంజి శ్రీనివాస్ అనే వ్యక్తిని తీసుకువచ్చి వారి ద్వారా పనులు చేసుకున్నారు. చూడండి ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు 1 by 1 గా. అప్పుడు 2020లో ఇక్కడ పాత అగ్రిమెంట్ లో ఉన్న డబ్బులు అన్ని అడ్వాన్స్ల రూపకంలో తీసుకున్నారు. పని ఎట్లా అవుతుంది అని అడుగగా MIG ప్లాట్ కు 3.5 లక్షలు, HDలకు 5 లక్షలు పెంచి ఇస్తాము. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, మరలా మేము వస్తాము, మళ్ళా కూడా మేమే వస్తాము అని చెప్పి ఆ తర్వాత అగ్రిమెంట్ మార్చి పెంచి ఇస్తాము అని నమ్మించిండంట. నా ద్వారా చెక్కులు అన్నీ బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. నాకు అడ్వాన్స్ల విషయంలో ఎటువంటి సంబంధం లేదు, నా గుడ్ విల్ నాకు ఇవ్వండి అని అడిగితే ఎలక్షన్స్ తర్వాత ఇబ్బంది లేకుండా నీకు రావాల్సిన గుడ్ విల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇచ్చేస్తామని చెప్పి ఈయనను చెప్పిండంట. తర్వాత ఏమైంది, ఈయనకు ఇయ్యకపోయే వరకు మానసికంగా ఈయనను వేధించేసే వరకు ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. ఇది సో MIG సభ్యులు అసోసియేషన్ గా ఏర్పడి కష్టపడి డబ్బులు కడితే MIG HD కంప్లీట్ చేయకుండా కొందరు కమిటీ సభ్యులు చేసిన పనులకు ఈ రోజు MIG HD పనులు కంప్లీట్ చేయలేక ఇబ్బంది పడుతున్న విషయం ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నామని చెప్పి నేను చెప్పిండు, చూస్తున్నామని. మరి నిజంగా అక్కడ ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు కార్మికులు ఉన్నారో లేదా ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు మరి వాటి పని ఎక్కడ దాకా వచ్చింది ఏందనేది. దానికి కారణము అప్పుడు కాంట్రాక్టర్ కు ఎక్కువ డబ్బులు ఇవ్వడమే కాకుండా మెటీరియల్ కు అడ్వాన్స్ రూపకంలో తీసుకొని MIG HD కు కావాల్సిన మెటీరియల్ తెప్పించి PMC వారికి చూపించి బిల్స్ అప్రూవల్ పొంది ఆ తర్వాత ఆ పేమెంట్ మొత్తం
వినోద్ బాల, గంజి శ్రీనివాస్ కలిసి వాళ్ళు ఆదిత్య సైట్ కు తరలించిండ్రంట. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పటికీ వాళ్ళు ఇద్దరు కలిసి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు కలిసి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారంటే ఈడకెళ్ళి దోచుకున్న సంపాదన ఏదైతే ఉందో ఇదంతా కూడా తీసుకుపోయి వాళ్ళ ఆదిత్య సైట్ ఏదైతే ఉందో ఆడ తరలించినట్టు మెటీరియల్ కానివ్వండి, ఈడున్న పైసలన్నింటినీ కూడా వాళ్ళు మంచిగా బిజినెస్ లకు వాడుకుంటున్నారని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. సో ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి, కంపల్సరీ మిస్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ తో సహా ఏదైతే ఉన్నదో ఎవరెవరికి ఎంత ఇచ్చినా అమౌంట్ తో సహా క్యాషా అకౌంట్ ఏదా అనేది కూడా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. నా పేరు మీద ఉన్న యువర్స్ కన్స్ట్రక్షన్స్ నుండి తీసుకున్న డబ్బుల వివరాలు ఎవరు. ఓకే, ఫస్ట్ వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిమిత్తం 80 లక్షలు షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పి తీసుకున్నారు. ఇంకోటి వచ్చేసి కొమర వెంకటేష్ కు 3,50,00,000 క్యాష్ ఇచ్చిండంట, హ్యాండ్ క్యాష్. 3,50,00,000 హ్యాండ్ క్యాష్ ఇచ్చిండంట. కొమర వెంకటేష్ రఘు కలిసి మణికొండలో పంచవతి కాలనీ ప్రతి ఒక్కరికి తెలిసిందే 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి అమ్ముకున్నారంట. 4 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టి అమ్ముకున్నారు. మరి పైసలని ఎవరి ఏడికెళ్ళి వస్తున్నాయి, ఎవరిని ఈడ ఆదాయం చేస్తున్నారు? ఇంకొకరు వైన్ షాప్ పెట్టడం జరిగినది. కోట్ల రూపాయలు డ్రా చేసి రాజకీయ నాయకుడిగా ఎదగడం జరిగినది. ఓకే, నెంబర్ 3 వచ్చేసి వినోద్ బాల. మరి ఎవరి వినోద్ బాల? ఇక్కడ వినోద్ బాలకు ఒక జీప్ కార్, ఇంత మంచి అసలు ఇంత స్పెసిఫిక్ గా ప్రతి ఒక్కరి గురించి ఎన్ని కోట్లు, ఎన్ని పైసలు, ఎప్పుడు, ఎక్కడ, క్యాషా, చెక్క, కారు, ఇల్లులు అవన్నీ కూడా నీట్ గా మెన్షన్ చేసిండు. 1, 2. సో ఇప్పుడు 3 వినోద్ బాల దగ్గర ఆయన. వినోద్ బాల గారి సంగతి ఏంది? వినోద్ బాల 1,80,00,000 ఇప్పుడు వాడుతున్న జీప్ కార్ అప్పుడు కంపెనీ డబ్బులతో తీసుకున్నారు. ఆ డబ్బులతో ఇప్పుడు గంజి శ్రీనివాస్ తో పెద్ద కాంట్రాక్టర్ గా చేస్తున్నారు. MIG HD కొరకు తెచ్చిన మెటీరియల్ ను వీళ్ళు ఇద్దరు కలిసి చేసిన పని ఆదిత్య బిల్డింగ్ కు తరలించి లాభాలు పొందడం జరిగినది. సో ఇది వినోద్ బాల గారి గురించి. మరి యువర్స్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని ఒక కారు కొనుక్కున్నాడంట. ఈ గంజి శ్రీనివాస్ తో కలిసి పెద్ద కాంట్రాక్టర్ లెక్క ఇప్పుడు చేస్తున్నారంట. ఓకే, వినోద్ బాల గారు సొసైటీ డబ్బులతో వాళ్ళ అక్క పేరు మీద ఆస్తులు కొన్నారని తెలిసినది. సో నెంబర్ 4 వచ్చేసి మహానంద రెడ్డి. ఈడున్నది, ఈడ చూసుకోవచ్చు. మహానంద రెడ్డి గారి సంగతి ఏంది? 1,60,00,000 క్యాష్ రూపకంలో ఇచ్చిందంట, క్యాష్, హ్యాండ్ క్యాష్. ఓకే, కూకట్పల్లి ఇంటి నిమిత్తం 2 కోట్లు అంట. నాకు కమిటీను కొమర వెంకటేష్, వినోద్ బాల, కృష్ణమోహన్ రెడ్డి, IVRCL కృష్ణారెడ్డిను పరిచయం చేసిన ఇవి అన్నీ జరగడానికి మొదటి వ్యక్తి. ఓకే, ఎవరు? మహానంద రెడ్డి గారు. నేను మీకు ఫస్ట్ అనే చెప్పిన మహానంద రెడ్డి గారు అనేది అక్కడ మన కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ అకౌంటెంట్ లెక్క పరిచయం. సో ఆ మనిషి ఇతను ఇక్కడ సామానులతో కుకట్పల్లి వసంత్ నగర్ లో 3 ఫ్లోర్ల బిల్డింగ్, అధునాతనమైన ఇంటీరియర్ 2 కోట్లతో కట్టడం జరిగినది. ఇలా అనుభవం లేని మాలాంటి వారిని కాంట్రాక్టర్స్ గా సృష్టించి ఒక లాభదాయక వ్యవస్థలాగా మార్చుకొని సొంత ప్రయోజనాలకు వాడుకొని మా జీవితాలను నాశనం చేయడం జరిగినది. సో వీళ్ళు ఏం చేస్తారు? ఇట్లా ఎవరైతే నేను చెప్తున్నా, ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎలక్ట్రీషియన్, ఆయన పైన కూడా ఒక కంపెనీ పెట్టినాడ. ఈయన కూడా ఒక వర్కర్ లెక్కనే వచ్చిండు. ఈయన కూడా ఒక కంపెనీ యువర్స్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ఏదైతే ఉందో క్రియేట్ చేసి వాళ్ళ లాభాల కోసం వీళ్ళందరినీ కూడా ఇట్లా వాడుకుంటా ఉన్నారంట. సో ఇంకొకటి నెంబర్ 4, నెంబర్ 5 చిట్టా ఎవరిదంటే వల్లభనేని అనిల్ గారికి 60 లక్షలు ఇచ్చిండంట. కుమర వెంకటేష్ ఫోన్ చేసి ఎవరికి ఇవ్వాలి డబ్బులు అని డ్రా చేసి అనిల్ కు ఇవ్వమని చెప్పారంట. నేను ఇవ్వడం అయినది. సో కుమర వెంకటేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి డబ్బులు ఎవరికి ఇవ్వను అని చెప్పి డ్రా చేసి అనిల్ గారికి ఇవ్వమని చెప్పిండంట. సో ఈ పర్సన్ తీసుకుపోయి 60 లక్షలు ఏదైతే ఉందో అనిల్ గారికి ఇచ్చిండంట. సో 6 నెంబర్ వచ్చేసి పరుచూరి వెంకటేశ్వర్లు 40 లక్షలు ఇచ్చిండంట. పరుచూరి వెంకటేశ్వర్లు ఎవరు? ఈ పర్సన్ నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది, సినిమాలలో కూడా చూస్తూ ఉంటారు. బంజారాహిల్స్ లో ఉన్న స్థలంలో నిర్మాణం కొరకు, సో ఈ పర్సన్ కున్న బంజారాహిల్స్ లో ఉన్న స్థలం ఏదైతే ఉందో దాంట్లో నిర్మాణం ఏదైతే జరుగుతుందో దాని కొరకు 40 లక్షలు ఇచ్చిండంట. వీళ్ళందరూ కూడా కమిటీలో ఉన్న మెంబర్లు కాబట్టి మంచిగా దోచుకున్నారు వీళ్ళంతా. సో నెక్స్ట్ వచ్చేసి కాదంబరి కిరణ్ గారు కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మంచి ట్రెండింగ్ యాక్టరే. సో కాదంబరి కిరణ్ గారికి 70 లక్షలు పిల్లల స్టడీ కొరకు తీసుకున్నారు. డైలీ కంపెనీ డబ్బులు వాడతారు అని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్పడం జరిగింది. ఇంకొకరు ఎవరు? 8th పర్సన్ వచ్చేసి రఘు బత్తుల, ఎంత? 8 lakhs. చంద్ర మధు ఎవరు? ఇంకొక ఆ పర్సన్ వచ్చేసి 5 lakhs. కుమర వెంకటేష్, వినోద్ బాల, కృష్ణమోహన్ రెడ్డి, మహానంద రెడ్డికు హయాత్ హోటల్ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ లో
వివిధ ప్రదేశాలలో ఇచ్చినవి మొత్తం ఎన్ని 8,22,00,000 కూడా మొత్తం చెప్తా ఉన్నాడు కదా. అదే హయాత్ హోటల్లో వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆఫీస్ లో ఇంకా వివిధ ప్రదేశాలలో నేను మొత్తం ఆయనకి ఇచ్చిన పైసలు ఏవైతే ఉన్నాయో 8,22,00,000 అని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్పిండు. సో ఓకే, మొత్తం మళ్ళీ 11th పర్సన్ వచ్చేసెవరు, సత్యనారాయణ రెడ్డి, ప్రభుత్వ అధికారి అంట. మన ఈ పెద్ద మనిషి ఎవరో, ఎక్కడుంటాడో, ఏం చేస్తాడో ఏందన్నది కూడా తెలియాలి. ప్రభుత్వ అధికారి అంట. ఈ ప్రభుత్వ అధికారికి 50 లక్షలు ఇచ్చిండంట. జర్నలిస్టు కాలనీలో ఉన్న ఇల్లు కూడా ఇక్కడి నుండే కట్టించాడు. దీనికి కారణము మహానంద రెడ్డి. ఈ మహానంద రెడ్డి అయితే అమ్మో మామూలు లెక్కైతే లేడు. సత్యనారాయణ రెడ్డి ఎవరు, ఈ ప్రభుత్వ అధికారి ఎవరు, మరి ఈయనకి 50 లక్షలు ఎందుకు ఇచ్చిండ్రు, ఈయన ప్రభుత్వ అధికారి లెక్క మరి ఏం చేస్తున్నాడు ఏందనేది కూడా తెలవాలి. మరి 50 లక్షలు ఇచ్చేంత పాత్ర అనేది దీంట్లో ఏమున్నది అనేది కూడా తెలవాలి. సో 12th వచ్చేసి IVRCL కృష్ణారెడ్డి గారికి యువర్స్ కన్స్ట్రక్షన్స్ మేనేజర్ మహేందర్ అకౌంట్ నుండి 65 లక్షలు పంపడం జరిగినది మరియు క్యాష్ రూపకంలో ఇవ్వడం జరిగినది. ఓకే అమ్మా, అసలు ఎంత నీట్ గా చూడండి, స్కామ్ చేస్తే ఎంత నీట్ గా బయట పెట్టిండ్రో వాళ్ళందరూ చేసిన అరాచకాలు కూడా. మహానంద రెడ్డి గారికి 50 లక్షలు తీసుకొని కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగినది. సో 13th పర్సన్ వచ్చేసి ఓ కళ్యాణ్ గారికి 50 లక్షలు కుమర వెంకటేష్ గారు ఇప్పించడం జరిగినది. 14 వచ్చేసి వాటర్ ట్యాంక్ మీద ఉన్న ఆఫీస్ కూడా కంపెనీ నుండి కట్టారు. ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు. PMC వారు అడ్వాన్స్లు ఇవ్వదని చెప్పినా వారి మాట వినకుండా చేశారు. అసలు ICRCL కృష్ణారెడ్డి గారిని అడ్డు పెట్టుకొని మహానంద రెడ్డి పరిచయం చేసిన యువర్స్ కన్స్ట్రక్షన్స్, ఓబులేష్, SVRM కంపెనీలు సృష్టించి ఈ దారుణానికి పాల్పడ్డారు. చూడండి, ఇక్కడ ఒకరినో ఇద్దరినో బలి చేస్తున్నారు, కానీ దీని వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎంత డబ్బులు దోచుకుంటున్నారు, ఎంత లాభం పొందుతున్నారు వాళ్ళందరూ అనేది కూడా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి చిత్రపూరిలా. ఇది బయటికి వచ్చింది. మరి ఇది కాకుండా ఇంకా ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఇంకా ఎన్ని పైసలు చేతులు మారినాయి, ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు అనుకోవాలన్నా, వేల కోట్లు అనుకోవాలన్నా, ఏడదాకా పోతున్నది ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళా బయటికి వచ్చి అందరు కూడా పెద్దగా నీతి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి సినిమా వాళ్ళు, హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరు కూడా మాట్లాడారు. మాకేం అవసరం, సినిమా కార్మికులు సస్తేంది, మాకేంది వాళ్ళతో అని చెప్పి అనుకుంటా ఉంటారు. అసలు దీనిపైన నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కన్నేయండి, చిత్రపూరి పైన సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఇల్లీగల్ గా కూడా చాలా మంది ఉంటా ఉన్నారు ఆడ, వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకుంటే సినిమా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు దక్కుతాయి కదా. అదే కదా మేము ఫస్ట్ నుంచి మొత్తుకునేది కూడా. ఇప్పుడు మేము మా కుటుంబాలు రోజువారీ గడవలేని పరిస్థితుల్లో మరియు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగా ఇబ్బంది పడుచున్నాము. సో ఈ పెద్ద మనిషికి మొత్తానికి అయితే రియలైజ్ అయ్యి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆయన చూసుకోలేని పొజిషన్ కి వచ్చేసినాక అప్పుడు రియలైజ్ అయ్యి ఈ చిట్టాలన్నీ కూడా పంపడం జరిగినది. మనకి 2021లో ఎంక్వైరీ జరిగిన తర్వాత వాళ్ళు మాకు ఏమీ తెలియలేదని తప్పించుకొని నా మీద అపవాదాలు వేయడం, నేను ఎక్కడో ఆస్తులు కొన్నాను అని అపవాదాలు వేయడం తట్టుకోలేక బ్రెయిన్ స్ట్రోక్ తో లాస్ట్ స్టేజ్ కు వెళ్లి హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాము. మా ఫ్యామిలీ ఈ విషయాన్ని సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ చెప్పడానికి వెళ్తే మమ్మల్ని మీటింగ్ కు రానివ్వకుండా రౌడీలతో అడ్డుపడ్డారు. ఇటువంటి వ్యక్తులు చేసిన పనికి చిత్రపూరి ఈ రోజు కోలుకోలేని స్థితిలో ఉన్నది. MIG HD కంప్లీట్ కాని పరిస్థితి ఏర్పడినది. ఇటువంటి వ్యక్తుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి సొసైటీని కాపాడాలని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. నాకు ఈ సొసైటీ డబ్బులు అడ్వాన్స్లు విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి క్లారిటీగా ఈ పర్సన్ చెప్తా ఉన్నాడు. ఈసారి అయినా ఎంక్వైరీ చేసిన తర్వాత వారి వద్ద నుంచి 25 కోట్ల క్యాష్ వివిధ రకాలుగా మెటీరియల్ రూపకంలో ఉన్నవంట. ఇప్పటికీ కూడా డబ్బులు వసూలు చేసి సొసైటీను కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాడు. ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది, ఇంకా ఇంకొన్ని కోట్లు కూడా ఉన్నాయాడా, వాటిని కాపాడాలి అని చెప్పి కూడా ఒక పర్సన్ వచ్చి చెప్తున్నాడంటే యాక్షన్ తీసుకోకుండా ఏం పీకుతున్నారు అని ఈ రోజు నేటి రాత్రి అందరినీ అడుగుతా ఉన్నారు. యువర్స్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకు 62 కోట్లు సొసైటీ నుండి రావాలి, నాకు న్యాయం చేయగలరని కోరుచున్నాను. 62 కోట్లు ఈయనకి రావాలంట. ఎవరు, ఈ వీరనాయుడు అనేటైన ఎవరైతే ఉన్నారో ఈయనకి రావాలంట. అది ఓన్లీ గుడ్ విల్ 5%. ఎక్కడో ఉన్నాయని తీసుకొచ్చి ఆయన పేరు పైన కన్స్ట్రక్షన్స్ పెట్టి ఈ రోజు ఆయన నన్ను వాడుకొని అందరు పైసలు చేసుకున్నారు. మరి నాకు ఇస్తాను గుడ్ విల్ 62 కోట్లు నాకు రావాలి, నన్ను కాపాడాలి అని చెప్తున్నాడు. 62 కోట్లు అనే 5% అంటే ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు దాటింది ఈ చిత్రపూరికి సంబంధించింది అనేది ఒక్కసారి ఆలోచించండి. నాకు ఒక్కసారి సొసైటీ సభ్యులు నేను ఏ తప్పు చేయలేదని
జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. MIG HD సభ్యులకు జరిగిన అన్యాయం నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను సభ్యులు మన్నించండి అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. సో మొత్తానికైతే ఈయన ఆరోగ్యం అస్సలు బాగాలేదు, నన్ను ఈ రకంగా మానసికంగా నా కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టకండి, నాకు రోజువారీ జీవనం కూడా సాగే పరిస్థితి లేదు, నాకు త్వరగా న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు చిత్రపులిలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో ఇక మొత్తం కూడా బయట పెట్టండి. మరి ఇంతగానం బయటికి వచ్చినాక ఎవరెవరికి ఏమేమి ఇచ్చాం అనేది ఇంతగానం బయటికి వచ్చినాక కూడా సైలెంట్ గానే ఉంటారా అనేది ఒక్కసారి ఆలోచించండి. కార్మికులకు ఇప్పటికైనా న్యాయం చేస్తారా లేదా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. అదే అందుకే అడుగుతున్నా నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సీనియర్ నాయకులు కాబట్టి మీరందరికీ కూడా బాధ్యత ఉంటది దీనిపైన. సో ఇది ఎవరికి సంబంధించింది? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఎవరంటే వీరనాయుడు అనే పర్సన్ పంపించిన లెటర్ లో ఈ ముచ్చటంతా ఉన్నది. వీరనాయుడు ఆయన ఒక్కనే పట్టుకొని ఇన్ని అరచకాలు చేస్తే, ఇంకొకటి వచ్చేసి ఓబులేష్ కి సంబంధించి కూడా అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఈ పెద్ద మనిషి అయితే ఇక కార్ నెంబర్ తో సహా, డైరెక్టర్ పేరుతో సహా ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, అడ్వాన్స్ లేదనేది కూడా చెప్పిండ్రు. దీని గురించి ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉన్నది. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు, ఇది జస్ట్ అదే చెప్తున్నా ఏంటంటే ఈ మొత్తం మాట్లాడుకున్నది ఏదైతే ఉందో ఇదంతా కూడా జస్ట్ ట్రైలరే. మీకు లెంత్ అనిపించచ్చు వీడియో కూడా, కానీ ఇదంతా జస్ట్ ట్రైలరే. ఒకటే చెప్తున్నా ఏంటంటే సినిమా కార్మికులకు న్యాయం జరిగే వరకు ఎవరు వచ్చినా కూడా, వాళ్ళు పెద్దోళ్ళు కానివ్వండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పేర్లు ఇట్లనే బయట పెట్టి చెప్తానే ఉంటది నేటి రాత్రి కూడా. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు, దీన్ని ఆపేదే లేదు. వాళ్ళందరికీ కూడా ఇల్లులు దక్కే వరకు కూడా 100% నేటి రాత్రి అయితే ఫైట్ చేస్తానే ఉంటది. సో ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఓబులేష్ గారికి సంబంధించింది ఏంది? ఓబులేష్ ఓనరు EVNS SLN ఇన్ఫ్రా అంట. ఓబులేష్ IVRCL ద్వారా మొదటిగా చిత్రపూరిలో EWNS కంపెనీ ద్వారా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మాత్రమే. సో చూడండి, హీ ఈజ్ జస్ట్ అన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఓకే, అసలు మీకు చిత్రపురిలో కాంట్రాక్ట్ ఇప్పించినది ఎవరు? మహానందరెడ్డి ద్వారా మీరు చిత్రపురిలో ఎంటర్ అయ్యారని అందరూ అంటున్నారు. క్వశ్చన్ మార్క్స్ ఇవన్నీ, వీటన్నిటికీ కూడా జవాబులు రావాలి కదా. చూపిస్తా, ఇది కూడా ఉంది. ఎవరి ద్వారా మీరు ఈడికి వచ్చిండ్రు అని చెప్పి అడుగుతా ఉన్నారు. చిత్రపురిలో MIG సివిల్ కన్స్ట్రక్షన్స్ కొరకు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? దీని వెనుక కూడా మహానందరెడ్డి అనే సభ్యుడు అప్పటి అధ్యక్షులు కొమర వెంకటేష్ గారి ద్వారా కాంట్రాక్ట్ వచ్చిందని అంటున్నారు. IVRCL ద్వారా సబ్ కాంట్రాక్టర్ గా ఓబులేష్ ను కంపెనీకు 30 కోట్లు పని ఉంటే 30 కోట్ల పని ఉంటే 45 కోట్లు అగ్రిమెంట్ ఇచ్చి 15 కోట్లు కొమర వెంకటేష్ ను వినోద్ బాలా, మహానందరెడ్డి తిన్నారు అని ఆరోపణ ఉన్నదంట. మరి ఇక్కడ ఈ పర్సన్ చెప్తా ఉన్నారు. మరి దీనిపైన కూడా క్లారిటీ రావాలి, ఇయ్యాలి, పెద్ద మనుషులు ఇయ్యాలి. మహానందరెడ్డి ద్వారా మీకు కాంట్రాక్ట్ వచ్చినందుకు గోకుల్ ప్లాట్స్ లో స్థలం కొని ఇచ్చారని తెలిసినది. ఈ ఒక 2 పాయింట్లు వస్తుంది. ఈ పాయింట్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి పెద్ద మనుషులు ఎవరు బయటికి రావాలి. ఈ గొడవల తర్వాత ఆ స్థలంలోకి మరలా మీరు ప్రవేశం చేశారని తెలిసినది. కొమర వెంకటేష్ కు మీరు 1 కోటి రూపాయలతో 2222 బెంజ్ కార్ కొని ఇచ్చారా లేదా? 2222 బెంజ్ కార్, 1 కోటి రూపాయలతోని 2222 బెంజ్ కార్ కొని ఇచ్చిండ్రా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. సింపుల్ గా అయిపోతుంది అబ్బా అసలు. ఇంకొకరు వంశీ డైరెక్టర్ గారికి 1,10,00,000 అడ్వాన్స్ ఇచ్చారా లేదా? మరి ఎవరు ఈ వంశీ డైరెక్టర్? 1,10,00,000 అడ్వాన్స్ ఎందుకు ఇచ్చిండ్రు? 2 విల్లాలు కొని కూడా ఇచ్చిండ్రంట. మరి 2 విల్లాలు కొని ఇచ్చారా లేదా అనేది కూడా తెలియదు. ఇంత పెద్ద మనిషి ఎవరు ఈ వంశీ డైరెక్టర్? ఎవరైనా తెలుసు మీకు? నిజంగా వంశీ డైరెక్టర్ ఎవరో తెలుసు ఒక్కసారి కామెంట్ లో తెలిపండి. సినిమాకు పెట్టుబడి పెట్టారా లేదా? వినోద్ బాలాకు 4 కోట్లు ఇచ్చారని ఆరోపణ. మీ డబ్బుల కోసం ఇప్పుడు ఉన్న కమిటీను గన్ను పెట్టి బెదిరించారా లేదా? సినిమాల గన్ను మరి రియల్ గన్ను ఏమో గాని గన్ను పెట్టి బెదిరించిండ్రా లేరా మీ 4 కోట్ల కోసం అంట. బాబా అసలు వినోద్ బాలకు 4 కోట్లు ఇచ్చారని ఆరోపణ. మీ డబ్బుల కోసం ఇప్పుడు ఉన్న కమిటీను గన్ను పెట్టి బెదిరించారా లేదా అంట. అసలు చేసేదే స్కామ్. వీళ్ళేదో నీతిగా కష్టపడి సంపాదించినట్టుగా నా పైసలు ఇస్తావా లేదా, గన్ను పెట్టి బెదిరించినా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. నిజంగా ఏదో నీతిగా సంపాదించి నేను కష్టపడ్డదానికి ఫలితం రాలేదని చెప్పి ఏదో బెదిరించినట్టున్నా. సో ఇది చిత్రపురికి సంబంధించి అసలు అబ్బా ప్రతి ఒక్కరు దోచుక తిన్నారు అబ్బా మొత్తానికి అయితే. మరి ఇప్పటికీ కూడా మీరు కార్మికులకు
ఇల్లులు ఇచ్చే పనిలో ఉంటారా లేదా ఒక్కసారి తెలపాలి. సో మొత్తానికి అయితే ఒకటే అడుగుతున్నా చెప్తున్నా నాయకులకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఒక్కసారి చిత్రపూరిలో జరుగుతున్న స్కామ్ ఏదైతే ఉందో దానిపైన ఒక్కసారి దృష్టి పెట్టండి. మేమైతే దీన్ని ఆపే ప్రసక్తే లేదు. ఆడ 2000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇల్లులు రావాలి, మిగతా వాళ్ళు అక్రమంగా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆడికెళ్ళి పంపించేసేసి వాళ్ళకు కూడా కరెక్ట్ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇల్లులు ఇచ్చే వరకు కూడా మేమైతే దీన్ని ఆపే ప్రసక్తే లేదు. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి. మీరు ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరు ఇంకేం చేస్తున్నారు ఏందనేది కామెంట్ లో పెడితే దానిపైన కూడా మేము మా టీంని పంపించి ఇన్వెస్టిగేషన్ చేపించి వాళ్ళపైన కూడా మళ్ళా ఒక ఎపిసోడ్, ఎన్ని ఎపిసోడ్ అయినా కొట్టడానికి వీఆర్ రెడీ. నేటి దాత్రి ఈజ్ రెడీ ఫర్ యూ. కార్మికుల కోసం ఇప్పుడనే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తుంది. వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ, వీఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ. ఓకే, సో అందుకే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా బాగా వైరల్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా, కార్మికులందరికీ కూడా ఈ వీడియో వెళ్ళేలాగా షేర్ చేయండి.